భూమి గగన్ దగ్గరికి వచ్చి నిలదీస్తుంది. అంతా నిజం తెలిసిన తర్వాత అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా బావా, నిజం తెలిసింది కదా, ఇప్పుడైనా నన్ను నమ్ము బావా అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది. అయినా నమ్మకాలు ఆల్రెడీ ఎప్పుడో దాటిపోయా భూమి, ఎందుకంటే ఆ నిజమో అబద్ధమో నాకు తెలియదు కదా, అలా అని చెప్పేసి అది నిజమని నేను నమ్మి మళ్ళీ నీవు నా చెంతకు చేరాల్సిన అవసరం లేదు. ఎందుకు బావా, ప్రాణం కంటే ప్రేమించుకున్నాం, అలాంటి భూమిని నమ్మకుంటే ఒకేసారి నీ చేతులతో చంపేస్తే సరిపోతుంది కదా, ఈ ప్రేమతో పాటుగా నేను కూడా చచ్చిపోతాను కదా అని విధంగా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో గగన్ గుండెలు పగిలిపోతూ ఉంటాయి భూమి మాటలకు. ఆ సమయంలో వెంటనే ఈ మాటలు విని పూరి వచ్చి, ఏంటి ఇప్పుడు మా అన్నయ్యను నీ వైపు తిప్పుకొని ఎలాగైనా పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది భూమి. కావాలని చెప్పేసి ఆ మీరను పంపించి నిజాన్ని బయట పెట్టించినట్టు నాటకం ఆడి ఇక పెళ్ళి జరగకుండా ఆపడానికి మీ అత్తయ్యతో అబద్ధం ఆడియచ్చు కదా, అయినా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది పూరి? ఏమో ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నావేమో, ఈ పెళ్ళి జరగకుండా చేయడానికి నిర్ణయించుకున్నావేమో, అలాంటప్పుడు ఇది చేయడం అసాధ్యమేమి కాదు కదా అని విధంగా అంటుండగా, శారద ఏం మాట్లాడుతున్నవే అమ్మా, నువ్వు భూమిని నమ్మచ్చు, నేను కాదనట్లేదు, కానీ నేను ఈ భూమిని నమ్మను. నమ్మించి మోసం చేసి నడింట్లో గొంతు కోసిన ఈ భూమిని మీరిద్దరు కలిసి నమ్మినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. అన్నయ్య వెంటనే భూమిని బయటికి పంపించాయి అని ఈ విధంగా అన్న తర్వాత, నేను నా పర్సనల్ విషయం మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు పూరి. బావా ప్లీజ్ బావా, దయచేసి అకాడమీకి వెళ్ళాలి, నాతో పాటుగా వస్తావు కదా? ఏంటి నీతో పాటుగా డ్యాన్స్ అకాడమీకా? అవసరమే లేదు. ఏం మాట్లాడుతున్నావు పూరి? అయినా వాళ్ళిద్దరు కలిసి ఆ డ్యాన్స్ అకాడమీ నిర్ణయించారు, అలాంటప్పుడు ఇక పర్సనల్ విషయాలకు ఇప్పుడు వాళ్ళ అమ్మ బాధ్యత విషయానికి సంబంధం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని శారద అంటుంది. కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ ఒక్క హెల్ప్ చేయి బావా. ఇక మయూరి మేడం వచ్చిందట, ఎలాగైనా తన చూసి సక్సెస్ కావాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్న నా తల్లి కోరిక ప్రకారం 10 మందికి ఉపాధి కల్పించి నాకంటూ ఒక స్టేజ్ కోసం అని కాకుండా 10 మంది మా అమ్మ ఎలా 10 మంది గుండెల్లో నిలిచిపోయిందో ఇప్పుడు అదే పేరు నిలబెట్టడానికి ఒక్క సహాయం చేయి బావా అని విధంగా కోరుకుంటూ ఉంటుంది భూమి. సరే అని చెప్పేసి గగన్ ఒప్పుకుంటాడు. తెల్లారితే అకాడమీకి వెళ్ళాల్సింది. ఆ సమయంలో భూమి ఇంటికి వచ్చి గబగబా రెడీ అకాడమీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి ఇది పొద్దున్న హడావిడిగా వెళ్తుంది, ఇక మళ్ళీ గగన్ కలవడానికి వెళ్తుందా అనే విధంగా అపూర్వ బయటకు వచ్చే సమయంలో వెంటనే కేపీ ఎదురు పడతాడు. మామయ్య నువ్వు అనుకున్నట్టు బావ ఒప్పుకున్నాడు, ఇప్పుడు ఇద్దరు కలిసి అకాడమీకి వెళ్తున్నాం, ఇక ఆ మేడం కూడా వస్తానని ఫోన్ చేసింది, త్వరగా వెళ్ళమ్మా, ఆ మేడం రాకముందుకే నువ్వు ఖచ్చితంగా ఆ మేడానికి ఇక నీ కష్టాన్ని ఫలితాన్ని ప్రతి ఒక్కటి చూపించాలి. సరే మామయ్య నేను బయలుదేరుతాను, బావ కూడా వస్తానని ఫోన్ చేశాడు, సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓహో మళ్ళీ ఇద్దరు కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తున్నారా? అది సాధ్యం పడదు కదా. ఆహా ఇలా నీ కోడలికి కొత్త దారి వేసి ఇక పెళ్ళం మొగల్ని కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కేపీ. నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను కాళ్ళ కింద చెప్పులా మార్చుకొని ఇప్పుడు దాన్ని ఆయుధంగా మార్చుకోబోతున్నాను, చెప్తాను. ఒసే భూమి, ఇప్పుడు నువ్వు అకాడమీ దగ్గరికి వెళ్ళావు కదా, నేను ఎలా రచ్చరచ్చ చేస్తానో చూడవే అనే విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అసలు శోభాచంద్ర వెనకాల మర్డర్ అని చెప్పేసి తెలిసిన తర్వాత తను చాలా డీలా అయిపోతాడు. రోజు తాగుతూ శోభాచంద్రని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అకాడమీకి దగ్గరికి భూమి గగన్ ఇద్దరు కలిసి వెళ్తారు. అక్కడ మయూరి మేడం వచ్చేస్తుంది. మయూరి మేడం ఆ అకాడమీ చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. అకాడమీలో ఫోటో చూసి షాక్ అయిపోతుంది శోభాచంద్రన్ చూసి. ఇక అకాడమీ దగ్గరికి వెళ్ళే సమయానికి గగన్ పిల్లలకి భరతనాట్యం ఇక చాలా అనుకూలతో నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ అపూర్వ బావా అని చెప్పేసి గదిలోకి వస్తుంది. ఏంటి అపూర్వ, కొంపలు మునిగిపోతున్నాయి బావా, నీ కూతురని నువ్వు నమ్మేలా భూమి ప్రవర్తించినట్టు నాటకం ఆడుతుంది, కానీ
ఎంత నీచంగా ఉందో తెలుసా. అక్క పేరు మీద అక్కడ డాన్స్ అకాడమీ ఓపెన్ చేసి పెడితే అక్కడ గగన్ భూమి ఇద్దరు వెళ్ళి రాసలీలలు చేస్తున్నారట బావా. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? అయ్యో బావా, ఇందాక నాకు ఫోన్ వచ్చింది. అక్కడ అక్క కళ 10 మందికి ఉపాధి చేసే అకాడమీ, దైవంతో సమానమైన అకాడమీని ఏకంగా వాళ్ళ రాసలీలకు మార్చుకున్నారట. నీ కూతురు చేసే ఆ గగన్ని కలవడానికి ఎలాగైనా తనతో కలిసి రాసలీలలు చేస్తుందట. అనేసరికి కోపంతో చిరచంద్ర డ్రింక్ చేస్తున్న అతను లేచి ఇక గన్ పట్టుకొని వెళ్తుండగా, బావా ఎక్కడికి వెళ్తున్నావు? వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను. అక్కడ నా శోభచంద్ర ప్రతిరూపం ఉంది. తనకు భరతనాట్యం అంటే ప్రాణం పోసింది. అలాంటి అకాడమీని వాళ్ళ ఇష్టాసారంగా వాడుకున్న దాన్ని ఇద్దరిని చంపేస్తాను. నాకు నా కూతురు లేదు, చచ్చినట్టే అని కోపంతో రివాల్వర్ పట్టుకొని వెళ్తూ ఉంటాడు. ఇదే కదా బావ నాకు కావాల్సింది. ఈ కోపంతోనే భూమిని షూట్ చేస్తావు, భూమి చచ్చిపోతుంది, ఇదే కదా అనే విధంగా అపూర్వ అనుకుంటుంది. మంట పెట్టాను, భగ్గుమని ఇప్పుడు మండిపోతుంది. మరి ఆ దృశ్యం ఇక్కడ చూస్తూ ఉంటే ఎలా సరిగిపోతుంది? నేను కూడా వెళ్తేనే కదా కళ్ళకు కట్టినట్టు బావ ఉగ్ర రూపం, భయంతో భూమి అనే విధంగా ఇక చిరచంద్ర వెనకాల కారు తీసుకొని అపూర్వ కూడా వెళ్తుంది. మరోవైపుగా మయూరి మేడం గగన్ నేర్పించే భరతనాట్యం చూసి ఇంప్రెస్ అవుతుంది. ఇక వెంటనే భూమి తల మీద నిమురుతూ, నీ తల్లి ఆశయం కళ అన్నీ నువ్వే నెరవేర్చాలి. ఇప్పుడు ఆ కళ తొక్కి పడేసింది అనుకుంటున్న ప్రతి ఒక్కరూ మళ్ళీ నీ రూపంలో 10 మందికి ఉపాధి కల్పించాలి. దానికి సహాయవంతం నేను ఖచ్చితంగా చేస్తాను భూమి అనే విధంగా అంటుండగా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పిల్లల నైపుణ్యం, వాళ్ళ ఇక కళ, ఆ ఉట్టితనం అన్నీ మీ అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. ఇక నీ భరతనాట్యానికి ఇక ఒక్కసారిగా జోహార్లు అని చెప్పేసి మయూరి మేడం అంటూ ఉంటుంది. గగన్ నేర్పిస్తున్న అతను నా భర్త, ఆహా ఏమన్నా ఉందా, కలకాలం చల్లగా ఇద్దరు వర్ధిల్లని అని చెప్పేసి గగన్ని పిలుస్తుంది మయూరి మేడం. ఇక మేట్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. శోభాచంద్ర పేరును నిలబెట్టడానికి ఒక అల్లుడు కష్టపడుతున్నాడంటే కొడుకుతో సమానం బాబు. నీలాంటి కళ నైపుణ్యం ఇక నా ఫ్రెండు శోభాచంద్రకు దొరకడం నా అదృష్టం. ఇప్పుడు ఇక శోభాచంద్ర రూపంలో ఇప్పుడు ఇక్కడ కళ ఉట్టి పడుతూ ఉంది. ఆ కళను మీరు ఒక మెట్టు ఎక్కించి తన పేరు 10 మందికి చాటి చింపేది మీరే. దానికి ఏ సహాయమైనా నేను తోడుండి చేస్తాను అని భూమికి మాట ఇస్తుంది. ఈలోపు ఉగ్ర రూపంతో రివాల్వర్ పట్టుకొని అకాడమీ దగ్గరికి వస్తాడు. అకాడమీ దగ్గరికి వచ్చేసరికి వెంటనే భూమి గగన్ అలా మాట్లాడుకుంటుండగా కోపంతో వెంటనే భూమి అరే గగన్గా అని చెప్పేసి వెంటనే గన్ తీసి ఇలా షూట్ వెంటనే పెట్టేసరికి ఇక అక్కడ మయూరి మేడం వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా మయూరి మేడని చూసి శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే గన్ను కిందికి దించుతాడు. మరోవైపు ఇలా ఇక్కడ సిచ్యువేషన్ జరుగుతుండగా తార గగన్ ఇంటికి వస్తుంది. షాపింగ్ కోసం గగన్తో కలిసి షాపింగ్కి వెళ్తామని చెప్పేసి అనుకుంటుంది. గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా ఈలోపు దయ్యాన్ని చూసినట్టుగా శారద ఇది వచ్చింది అని చెప్పేసి అనుకుంటుంది. హాల్లోకి వస్తుంది. ఏంటమ్మా తారా? అత్తయ్య గగన్ లేడా? గగనా బయటికి వెళ్ళాడమ్మా. అవునా, సరే అత్తయ్య ఫోన్ చేస్తాను. వద్దమ్మా, వాడు ఆఫీస్ పని మీద మీటింగ్లో ఉంటానమ్మా, ఫోన్ చేయగానే అన్నాడమ్మా. అవునా, అయినా నా ఫోన్ చూస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాలే అత్తయ్య. మా అమ్మ అబద్ధం చెప్తుంది అని విధంగా పూరి అంటుంది. ఏం మాట్లాడుతున్నా పూరి? అవును తారా, మా అమ్మ అబద్ధం చెప్తుంది. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళలేదు, మరి ఆ భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ దగ్గరికి వెళ్ళాడు. వాట్? నీ చెప్పేది నిజమే. ఆ భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీకి వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టారు కదా, ఇప్పుడు దాని గురించి అని చెప్పేసి ఇద్దరు కలిసి వాళ్ళ ఇష్టంగా చేస్తున్నారు. ఏంటత్తయ్య, పూరి చెప్పేది నిజమేనా? అది కాదమ్మా, నిజం చెప్పండి అత్తయ్య, పూరి చెప్పింది నిజమేనా? నిజమే అమ్మా. భూమి తన తల్లి కోరిక నెరవేర్చడానికి గగన్ మాట ఇచ్చాడు. అందుకే అని చెప్పేసి ఇక భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీకి దగ్గరికి
మయూరి మేడం వస్తుందంటే కలవడానికి వెళ్ళారమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నిశ్చితార్థమైన తర్వాత గగన్ నా భర్త అయిన తర్వాత ఆ భూమితో కలిసి ఇప్పుడు భూమిని ఏమంటారో తెలుసా? పెళ్ళైన భార్య కాదు, ఉంచుకున్న ఉంపుడు గత్తె అంటాడు. అనే విధంగా సరికి ఉగ్ర రూపంతో శారద మండిపడుతూ ఉంటుంది. చెప్తాను, వాళ్ళ సంగతి చెప్తాను. అకాడమీ ఉండదు, ఇక ఆ భూమి ఉండదు అని కోపంతో బయలుదేరుతూ ఉంటుంది. ఇక మరోవైపు అక్కడ మయూరి మేడం చూసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి ఇక మయూరి మేడం కాళ్ళ మీద పడేసరికి వెంటనే అపూర్వ ఆ మయూరి మేడం చూసి ఇక వణికిపోతూ ఉంటుంది. అసలు మయూరి మేడం చూసిన శరత్చంద్ర అపూర్వ గతంలో ఏం చేశారు, వణికిపోవడం కారణం ఏంటి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. భూమిని చంపేంత కోపంతో తార డాన్స్ అకాడమీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో మరి తెలుసుకుందాం.